అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బెయిల్ వచ్చింది. 5 నెలల తర్వాత ఆమె సొంతింటికి వస్తున్నారు. అసలు ఆమె జాతకంలో ఏముంది? జైలుకెళ్లే రాత ఉండడం వల్లే ఆవిడ జైలుకి వెళ్లారా? ఆవిడ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఆవిడ మానసిక స్థితి ప్రస్తుతం ఎలా ఉంది అనేది ప్రస్తుతం నాతో పాటు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. కవిత జాతకాన్ని మీరు పూర్తి స్థాయిలో స్టడీ చేయడం అనేది జరిగింది. ముందుగా ఆవిడ నక్షత్రం ఏంటి అనేది చెప్తారా? ఆమె జన్మ తిథి, మనం తిథి, వార, నక్షత్రాలు ఇవన్నీ కూడా చూసుకుంటే ఆమెది భరణి నక్షత్రం, నక్షత్రాధిపతి శుక్రుడు. సో ఏ జాతకులకైనా నక్షత్రాధిపతి యొక్క స్థితిగతులను కూడా చూస్తారు. అంటే మీరు పలానా నక్షత్రంలో జన్మించారంటే ఆ నక్షత్రము ఏ రాశిలో ఉంది, ఆ రాశి మిగతా శుభ అశుభ గ్రహాలతో కలిసి ఉందా, జలరాశిలో ఉందా, లేకపోతే అది భూమికి సంబంధించిన రాశిలో ఉందా, అగ్ని, వాయువు, అంటే 4 మనకి పంచభూతాల్లో 4 లక్షణాలు మనం జ్యోతిషంలో చెప్తాం. సో ఈ అమ్మాయి యొక్క నక్షత్రాధిపతి నుండి శుక్రగ్రహం ఉచ్చ స్థితిలో ఉంది. సో ముందు శుభం పలకాలి కాబట్టి ఆ అమ్మాయి జాతకంలో శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉండడం మాత్రమే కాకుండా ఆమె రాశి రీత్యా కూడా ఆమె మేషరాశి అవుతుంది. సో షీఈస్ వెరీ లక్కీ అండ్ ఫార్చునేట్. అయితే ఏ మానసిక కారణాల వల్ల ఆమె ఇలాంటి పరిస్థితుల్లో, అంటే జైలుకి వెళ్ళడం కావచ్చు, 5 నెలలు తీహార్ జైల్లో ఉండడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకు ఇలాంటి పరిస్థితులను ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు ప్రతి మనిషికి కూడా లైఫ్లో అధికారం వచ్చిన తర్వాత, అంటే వాళ్ళు ఒక పవర్ అన్నది సాధించుకున్న తర్వాత మనకి తెలియనటువంటి కొన్ని, అప్పటి వరకు మనకు అధికారం లేదు, అప్పటి వరకు మనకి కొన్ని నియంత్రణలో ఉన్నటువంటి కొన్ని భావోద్వేగాలు మనకి నియంత్రణని దాటి మన మన మనని మన బుద్ధిని కూడా శాసించేటువంటి స్థాయిలో మన కోరికలు, భావోద్వేగాలన్నీ కూడా మన చేతన స్థితిని డామినేట్ చేస్తాయి. సో అట్లా ఈమెకి అట్లాంటివి ఏమైనా డామినెంట్ క్యారెక్టర్స్ ఏమైనా మనం చెప్పాల్సి వస్తే, షీఈస్ వెరీ ప్యాషనెట్ అంటే తనకి ఏదైనా ఒకటి ఇష్టం అనుకోండి, ఆ ఇష్టమైన దానికోసం ఆమె ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్ కన్నా వెళ్ళి దాన్ని సాధించుకునేటువంటి ఒక పట్టుదల మాకు ఉంటుంది. ఆమెకు ఒకటి మనసులో పడిపోయింది అనుకోండి, ప్రపంచంలో ఆమె ఎక్కడికి వెళ్ళినా కానీ దానికి సంబంధించిన వస్తువులు, దానికి సంబంధించినటువంటి లక్షణాలు ఉన్న వాటిని ఎత్తుక్కుంటుంటుంది. సో దట్ షోస్ వాట్ యాక్చువల్లీ షీఈస్ వెరీ ప్యాషనెట్ టు బికమ్ సంథింగ్ ఇన్ లైఫ్. అది పొజిషన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆబ్జెక్టివిటీ, అంటే మీకు కార్స్ కావచ్చు, లగ్జరీ హౌస్ కూడా కావచ్చు, లేకపోతే తనకున్నటువంటి స్థానం, తన ఒక పొలిటికల్ పార్టీలో ఉంది కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన విషయాల్లో షీ ఆల్వేస్ వాంటెడ్ టు బీ అన్ అథారిటేటివ్. ఇది మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. ఆమెకి ఎప్పుడు కూడా సబ్మిసివ్గా ఉండడము, ఒకళ్ళు తనని డామినేట్ చేయడం కానీ, ఒకళ్ళు ఆమెను ప్రశ్నించడం కానీ ఆమె తీసుకునే లక్షణాలు ఉండవు. అయితే ఇది కేవలం అధికారం వచ్చిన తర్వాత ఇలా ఉంది అని మీరు అడిగితే మాత్రం కాదు. ఇదే చెప్తున్నా కదా, ఇది బై బర్త్ నేచర్. ఇది మనం గ్రహించాలి. ఏంటంటే పుట్టుకతో కొన్ని సహజమైన లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు చెప్పకపోతే నా డెసిగ్నేషన్లో ఆస్ట్రో సైకాలజీ అన్న పదానికి అర్థం లేదు. ఆమె ఎక్కడికి వెళ్ళినా కానీ గౌరవము, ఒక టైప్ ఆఫ్ రెస్పెక్ట్, హానర్. మన స్కూల్ కాలేజీలో కూడా చూస్తాం చూడండి, కొంతమందికి ఒక పెక్యులర్ సైకాలజీ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ అంత అటెన్షన్ వాళ్ళ వైపే ఉండాలి, వాళ్ళకి చాలా గౌరవం ఇవ్వాలి. మీరు వాళ్ళకి ఆర్భాటాన్ని, గౌరవాన్ని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసినా మీ పనులన్నీ చేస్తారు వాళ్ళు. అంటే ఒక ఆర్టిఫిషియల్ అప్రిసియేషన్ చేసినా, సూడో అప్రిసియేషన్ చేసినా వాళ్ళు మీ పని చేస్తారు, వాళ్ళు మీకు ఫేవర్ చేస్తారు. అంటే భజన చేయాలా అలాంటి వాళ్ళకి? భజన చేస్తే వాళ్ళు గుర్తుపడతారండి. షీఈస్ వెరీ ఇంటెలిజెంట్. గుర్తుపెట్టుకోండి, ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ కు ఉండే అంత బ్రెయిన్ ఉంటుంది. మీరు ఏమి చెప్పినా దాంట్లోంచి పాలు నీళ్లు సపరేట్ చేయగలదు. సో ఈమె స్ట్రెంగ్స్ మనం మాట్లాడుకోవాలంటే, ఈమెకి చెప్పాం కదా, వెరీ ప్యాషనెట్ అండ్ షీ ఆల్వేస్ వాంట్స్ ఎ రెస్పెక్ట్ అండ్ హానర్. ఆమె ఓటమిని స్వీకరించలేదు. ఓటమికి ఏదైనా కారణం ఉంది, తనని ఎవరన్నా ప్రత్యర్థులు ఎవరన్నా నిర్వీర్యం చేస్తున్నారంటే కూడా ఎనీ ఎక్స్టెంట్, అంటే పోటీతత్వం, మనం కక్ష సాధింపు అని కూడా అనొచ్చు, పోటీతత్వం కూడా అనొచ్చు. అంటే కాంపిటేటివ్ స్పిరిట్ అనొచ్చు, లేదా రివెంజ్ మైండెడ్నెస్ కూడా. అంటే తన శత్రువుల్ని తను మర్చిపోదు అని చెప్పొచ్చు ఒక్క ముక్కలో. తన శత్రువుల్ని మనం మర్చిపోదు. తనకి ఎవరైనా బ్యాక్ స్టాబింగ్ చేశారు అనే ఫీలింగ్ ఆమెకు ఉందా, అది నిజమా అబద్ధం అనవసరం, బట్ షీఈస్ వెరీ డిటర్మైండెడ్ టు టేక్ రివెంజ్. ఈ లక్షణం ఉంటుంది. అయితే ఇంకొకటి ఏంటంటే, ఈమెకి ఒక బలమైన లక్షణం ఏంటంటే ఇంట్యూషన్ ఉంటుంది మేడం. అంటే షీ కెన్ సెన్స్. నాకు తెలిసి ఈమెకి జైలుకు వెళ్తుందని నాకు ముందరే తెలుసు.
లేదా అవును. ఇది పెద్ద ఇష్యూ అవుతది కేసు. లేకపోతే ఆమె జైలుకెళ్ళాల్సిన పరిస్థితొస్తది. లేకపోతే లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయన్న విషయం షీ సెన్స్డ్ ఐ థింక్ బిఫోర్ థట్. ఆమె బిఫోర్ ఈ జైలు శిక్షకెళ్ళే ముందు వెళ్ళే ముందు గూడా ఆమె కొన్ని ఇంటర్‌వ్యూస్‌లో గూడా కొంచెం పెసిమిస్టిక్‌గా, యాంగ్షియస్‌గా, నర్వస్‌గా కనిపించింది. కొన్ని టీవీ ఛానెల్స్‌లో అవి యెస్. కూడా ఉన్నాయి. సో, ఈమె హారోస్కోప్‌లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద వీక్‌నెస్ గూడా మీకు జెప్పాలి. వీక్‌నెస్ ఏంటంటే, ఈమెకి ఏదో సాధించేయాలి, తన కలలన్నిటిని కూడా నెరవేర్చుకోవాలి అనేటువంటి తపన తప్ప, ఆ కలల్ని నెరవేర్చుకునే కోణంలో ఒక ప్రణాళిక ఉంటది మేడం. ప్రణాళిక, ఆ ప్రణాళికకు అనుగుణంగా మీ యొక్క తార్కికం, మీ లాజికల్ బ్రెయిన్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కాన్సిక్వెన్సెస్‌ని అనలైజ్ చేసేటువంటి ఫోర్‌సి అంటే ముందు 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 చూపు. ఇవి ఈమెకుండవు. గుర్తుపెట్టుకోండి. అంటే తను ఏదన్నా ఒకటి సాధించుకోవడంలో ఉన్నటువంటి ఎక్సైట్‌మెంట్, అది సాధించే ప్రాసెస్‌లో వచ్చేటువంటి అప్స్ అండ్ డౌన్స్, అన్‌సర్టనిటీస్‌ని ఆమె యాంటిసిపేట్ చేయలేదు. బట్ ఇంట్యూషన్ పవర్ ఉంది గదా! అని మీరే అన్నారు గదా! అంటారు. ఇంట్యూషన్ పవర్ దేనికి పనికొస్తది అంటే, తను ఏదన్నా ఒకటి సాధించుకోవాలి అనుకున్నప్పుడు, దానికి అనుగుణంగా తన ప్రణాళిక పని చేయకపోయినా, కానీ దాన్ని నేను సాధించుకోగలను అనేటువంటి సెల్ఫ్ అంటే అది కేవలం తన వ్యక్తిగతంగా వచ్చేటువంటి ఒక ఊహాత్మకమైనటువంటి ఒక నిర్ణయాన్ని తను ఎగ్జిక్యూట్ చేసి నమ్ముతది. దీనివల్ల ఏమైతది చెప్పండి? ఈ ప్రాసెస్‌లో ఉన్న వాళ్ళకి గూడా రిస్క్ ఫ్యాక్టర్ అయితది. అంటే అర్థమేంటి? ఈమె ప్యాషన్స్‌కి, ఈమెకున్నటువంటి డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకునే క్రమంలో హ్మ్. వేరే వాళ్ళ అసోసియేషన్ గూడా వాళ్ళకి గూడా కాన్సిక్వెన్సెస్‌ని బేర్ చేయాల్సొస్తది. అంతే గదా! కానీ ఇప్పుడు. సొంతంగా ఒక విషయం జెప్పాలేంటంటే, ప్రాక్టికల్‌గా ఒక విషయం జెప్పాలేంటంటే, ఆమె ఒక స్కేప్ గోట్ అని జెప్తా నేను. యెస్. నేను ఔట్ ఆఫ్ మై ఆల్ ఎక్స్‌పీరియన్సెస్ చెప్తున్నా గదా! ఆమె ఏదన్నా ఒకటి చేయాలంటే పక్కన ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ఉండాలండి. సూర్యరశ్మి లేనిదే చంద్రుడికి వెలుగు లేదు. తెలుసు గదా! చంద్రుడు సూర్యుడి నుంచి కాంతి తీసుకొని స్వయం ప్రకాశం ఉండదు చంద్రుడికి. చంద్రుడు గూడా సూర్యుడి నుంచి వెలుతురు తీసుకుంటాడు. సో, ఈ అమ్మాయి వ్యక్తిత్వంలో ఎప్పుడు ఎవరో ఒకళ్ళ మీద ఇంటర్ డిపెండెన్సీ ఉంటది. సో, ఇవాళ జైలుకెళ్ళింది గాబట్టి అందరూ కవితని దూషించడం, కవితని టార్గెట్ జేయడం ఇట్లాంటివి జేస్తున్నారు కవిత గారిని. కానీ ఈమె మాత్రం ముందు ఉన్నటువంటి ఒక టీవీ ఛానల్ లాంటిది. డెఫినైట్‌లీ ఎవరో వెనక ఉండే ఉంటారని నేను అనుకుంటున్నా. బట్ ఈమె అలాంటి కరప్షన్ జేసిందా లేదా అంటే మాత్రం దట్ ఈస్ అగైన్ అనదర్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్.